హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అరటి పొంగలి మనకి సింపుల్గా చిటికలో అయిపోతుందన్నమాట. మార్నింగ్ టిఫిన్స్ అలాగే లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అలాగే మనకి లంచ్ బాక్స్లో అయినా సరే లేదా బ్రేక్ఫాస్ట్లో అయినా సరే దేనికో దానికి ఈ కట్టె పొంగలి చేసుకున్నట్లయితే కనుక హెల్తీగా ఉంటుంది. అలాగే మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దానికోసం ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ముందుగా కుక్కర్ తీసేసుకుని ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోనే ఇంకా స్టవ్ ఆపేసుకుని మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే కనుక కొంచెం మనకి జోరుగా ఉండి మెత్తగా ఉంటుంది. దోశ బియ్యం అయినా సరే, లేకపోతే మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకోవాలి. మామూలు సన్న బియ్యం అయితే కనుక ఒకసారి కడిగేసేసుకుని మనం ఏ గ్లాస్తో పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మొత్తం పెసరపప్పు బియ్యం మనకి 2 గ్లాసులు కాబట్టి గ్లాస్కి 3 గ్లాసులు వాటర్. 6 గ్లాసులు వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే 4, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 3 వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిపోతుంది. ఇంకా లూజ్గా కాకుండా అన్నంలో ఉంటే కనుక పిల్లలు తినరు కాబట్టి కొంచెం లూజ్గా అయితేనే బాగుంటుంది. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకోవాలి, తగినంత సాల్ట్ను. మనం తాలింపులో మిరియాలు వేసుకోవచ్చు, పిల్లలు ఏరేస్తూ ఉంటారు కాబట్టి తినరు కాబట్టి. ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మిరియాలు కొంచెం మనం ఫుడ్లోకి యాడ్ చేసుకున్నట్లయితే కనుక జలుబులు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక గుప్పుడు వరకు జీడిపప్పు వేసుకోవాలి. మనం తాలింపులో మిరియాలు వేసుకోవాలి. మనం మిరియాలు కూడా వేసేసాం కాబట్టి ఇంకా మిరియాలు అవసరం లేదు, కొంతమంది పిల్లలు తినరు కాబట్టి. తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని, కావాలంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత నెయ్యి అంత అయినా వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా జోరుగా ఉంటేనే కొంచెం మనకి పిల్లలు పట్టుకెళ్ళినా కూడా బాక్స్లో కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. అదే ముందే మనం గట్టిగా చేసేస్తే ఇంకా టైట్గా అయిపోయి తినలేరన్నమాట. అందుకు కొంచెం జోరుగానే చేసుకోవాలి. లంచ్ బాక్స్లో పెట్టి అయితే కనుక అప్పటికప్పుడు తినేస్తే కొంచెం గట్టిగా తీసుకోవచ్చు. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.